కళ్యాణపురం అనే గ్రామంలో కరుణ అనే అమ్మాయి ఉండేది. కరుణ కొంతకాలం పాటు పట్టణంలో ఉన్న తన పిన్నికి సహాయంగా ఉండాలని వెళ్ళింది. ఆమె పిన్ని కాస్త చదువుకున్నది కావడంతో కరుణ ఖాళీగా ఉండడం ఇష్టం లేక కరుణకి చదువు చెప్పడం మొదలుపెట్టింది. కరుణ తిరిగి పల్లెటూరు వచ్చేటప్పుడు కొద్దిగా చదవడం, వ్రాయడం నేర్చుకుంది. అలా నెమ్మదిగా BA వరకు చదువుకుంది. తన గ్రామానికి వచ్చిన కరుణ ఆ ఊళ్ళో పాఠశాల లేకపోవడంతో అల్లరి చిల్లరగా తిరుగుతున్న తన తమ్ముడికి, చెల్లెలికి వరండాలో కూర్చుండబెట్టి చదువు చెప్పడం ప్రారంభించింది. అది చూసి ఇరుగు పొరుగు వారు, కరుణ కాస్త మా పిల్లలకు 4 అక్షర ముక్కలు నేర్పించు, నీకు పుణ్యం ఉంటుంది అని తమ పిల్లల్ని కూడా వరండాలో కూర్చుండబెట్టడం ప్రారంభించారు. కరుణ ఆడుతూ పాడుతూ సరదాగా నేర్పడం పిల్లలు కూడా చాలా ఆసక్తిగా నేర్చుకోవడం ప్రారంభించారు. కరుణ చెప్పే పద్ధతి పిల్లలకు తొందరగా చదువు వచ్చేది. పిల్లల సంఖ్య కూడా పెరిగింది. కూర్చోవడానికి వరండా సరిపోవడం లేదు. ఇంటి ముందు చిన్న పందిరి వేశారు, అది కూడా చాలడం లేదు. వాళ్ళను వీళ్ళను అడిగితే గుడి దగ్గర ఉన్న ఖాళీ స్థలంలో ఒక పాక వేసుకోమన్నారు. అక్కడ పాక వేసి దానికి కరుణ బడి అని పేరు పెట్టారు. పిల్లలు ఊరికే చదువుకుంటే విలువ ఉండదు, దీన్ని పాఠశాలగా మార్చాలి. కాబట్టి అందరం తలా కొంత చందాలు వేసుకొని పాఠశాలకు అనువైన భవనాన్ని కట్టించుకొని అందులో మన ఊరిలో బాగా చదువుకున్న వారిని ఏరి వారిని ఉపాధ్యాయులుగా నియమిస్తే అప్పుడు మన ఊరంతా బాగా చదువుకొని గొప్పవారవుతారు. మన గ్రామానికి కూడా మంచి పేరు వస్తుందని అందరికీ కరుణ వివరించడంతో అందరూ కలిసి అలాగే అన్ని చందాలు వేసుకొని స్కూల్ భవనాన్ని నిర్మించారు. దీంతో కరుణ ఎంతో సంతోషించింది.